హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ పాలిసెట్ డే 3కి వచ్చామండి. సో ఈ డే 3లోని భాగంగా ట్రిగ్నోమెట్రీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. టాప్ 15 మోడల్స్. సో రేపు హై లెవెల్ టాప్ 15 మోడల్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. నుండి ఓన్లీ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అంతా అయిన తర్వాత మీకు మీడియం లెవెల్ హై లెవెల్ ఇస్తాను. ఎందుకంటే చాలా స్కూల్స్లో తెలంగాణలో మనకి సిలబస్ అనేది అవ్వలేదు. సో ఒకవేళ సిలబస్ అయినా సరే అది ఆన్లైన్లో జూమ్ క్లాసెస్ ద్వారా లేదంటే గూగుల్ మీట్ ద్వారా అయింది. సో జూమ్ క్లాస్ గూగుల్ మీట్ అనేది మనకి ఏంటంటే ఒకసారి నెట్ ఉండొచ్చు, నెట్ లేకపోవచ్చు, లేదంటే వాళ్ళు అక్కడ మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కనుక ఏదేమైనా సరే ఈ సంవత్సరం సిలబస్ అనేది అవ్వలేదు సరిగ్గా. కనుక నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక 10 days ఇచ్చి తర్వాత నేను ప్రాబ్లమ్స్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. కనుక నా మీడియం లెవెల్ క్లాసులు ఎలాగుంటాయి, అదేవిధంగా హై లెవెల్ క్లాసులు ఎలాగుంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారు. సో చాలామందికి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. నిన్న ఎగ్జామ్లో మనకి దాదాపు 1800 మంది రాశారు. ఈ 18 మందిలో 166 మంది మనం సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లన్నీ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అదేవిధంగా గ్రూప్లో కూడా పంపిస్తున్నాను. సో ఈరోజు కూడా ఎగ్జామ్ రాయండి. ఈరోజు ఎగ్జామ్ లింక్ గ్రూప్లో పంపిస్తాను, లేదంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు గూగుల్లో గౌరీ స్మార్ట్ వెబ్సైట్ టైప్ చేస్తే నా యొక్క ఎగ్జామ్ అనేది వస్తుందండి. సింపుల్ అంటే ఏమీ లేదు. గూగుల్లో సో మీరు google.comలో ఏం చేయాలంటే గౌరీ స్మార్ట్ వెబ్సైట్ అని కొడితే మీకు ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ వస్తుందో అది క్లిక్ చేయండి. దాంట్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేస్తే నాకు వచ్చేస్తుంది. మీరు ఏమీ పంపించే అవసరం లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీడియం లెవెల్ బిట్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. sin θ = 33/37, దెన్ ఫైండ్ సీకెన్స్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ. సో జనరల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ sin θ cos θ ఇస్తే సో పైథాగరస్ థీరం AC స్క్వేర్ ఆ ఫార్మ్ నుంచి హైపోటెనస్ కట్టేస్తారు. ఏదైతే సైడ్ ఉందో ఆ సైడ్ కట్టేస్తారు. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి వాటికి మనకి టైం వేస్ట్ చేయడానికి ఇస్తారు. కొద్దిగా చిన్న లాజిక్ ఆలోచించాలి. ఏంటంటే sin θ ఇచ్చాడు, సీకెన్స్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అడుగుతున్నాడు. సో మనకి ఈ సీకెన్స్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ θ అనేది ఐడెంటిటీ. సో దీనికి ఏ వాల్యూస్ వేసినా సరే మనకి ఖచ్చితంగా 1 వస్తుంది. మీరు ఈ సమ్ అంతా చేసి ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం ఫైండ్ చేసిన మీకు ఆన్సర్ 1 వస్తుంది. చేయకపోయినా సరే ఆన్సర్ 1 వస్తుంది. కనుక ఆన్సర్ 1. సో అంటే మనకి టైం వేస్టింగ్. మరి వెంటనే మీరు డయాగ్రామ్ వేసి మిగతా రిమైనింగ్ సైడ్ ఏదైతే ఉందో అది ఫైండ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం చేసి అంతా చేసినా ఎంత కష్టపడినా సరే మీకు 1 వస్తుంది ఆన్సర్. సో ఇది ఐడెంటిటీ. నేను ఆల్రెడీ మీకు 3 ఐడెంటిటీస్ చెప్పాను. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ = 1, సీకెన్స్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ = 1, కొసెకెన్స్ స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ = 1. సో అటువంటి ఫార్ములాస్ ఏదన్నా సరే 1 వేసేయండి, అంతేగాని సో మీరు మటుకు ఆ సమ్ అనేది చేయొద్దు. ఎందుకంటే టైం వేస్టింగ్. స్టూడెంట్స్కి లాజికల్ థింకింగ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారనమాట. సో ఆ లాజికల్ థింకింగ్ మీరు ఐడెంటిఫై చేస్తే ఈ సమ్ అనేది మనం చేయకుండా వితౌట్ డూయింగ్. సో చెప్పాను కదా ఈ ఛానల్లో ఓన్లీ షార్ట్ కట్స్ ఉంటాయి. సో టెక్నిక్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి అన్నమాట, అంతే. సో అయితే ఇంకొక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. సో ఆన్సర్ అయితే 1, అందరికీ 1 వస్తుంది ఆన్సర్. ఒకవేళ చేయకపోయినా ఆన్సర్ 1 అని కొంతమంది లాజికల్గా థింక్ చేసి 1 అని గెస్ చేస్తారు. వెంటనే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ 1 వచ్చింది కదా, ఫస్ట్ మనకి ఓఎంఆర్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని బబుల్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ ఉందో ఓఎంఆర్లో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని బబుల్ చేస్తున్నమాట. సో దానివల్ల ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏముంది 133/137, రాంగ్ ఆన్సర్. అంటే వాళ్ళ ఆన్సర్ రైటే, వాళ్ళు అంతా కష్టపడింది రైటే, వాళ్ళ లాజిక్ కూడా రైటే, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, ఫస్ట్ ఏదైతే ఉందో ఓఎంఆర్లో 1 2 3 4 ఉంటాయి, ఆ 1 అనేది బబ్లింగ్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే 1 అనేది బబ్లింగ్ చేశారో 1 అనే ఆప్షన్లో ఏముంది 133/137. ఇది చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు. సో అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ నుండి చెప్తున్నాను. సో ఈ రోజు నుండి చెప్తున్నాను అనమాట. కనుక అటువంటి తప్పు అయితే చేయొద్దు. సో మీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆ ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్ మాత్రం బబుల్ చేయాలి. ఇప్పుడు దీనికి ఏ ఆప్షన్ బబుల్ చేయాలి, ఆప్షన్ 3 అనేది బబుల్ చేయమంట. అప్పుడు మనకి ఒక 1 మార్క్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ cos θ = a/b, దెన్ cosecant θ. ఇఫ్ cos θ = a/b, దెన్ cosecant θ. చూడండి, ఇక్కడ మనకి cos θ ఇచ్చాడు, cosecant θ అడుగుతున్నాడు. సో మనకి cos θ అంటే a/b, sin θ అంటే ఏంటి, మనకి sin స్క్వేర్ θ + cos స్క్వేర్ = 1 కదా. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ = 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి మనం చేయాలన్నమాట. సో a/b అంటే ఇప్పుడు cos θ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, a²/b², అంతే కదా. సో cos θ a/b అంటే cos స్క్వేర్ θ ఏమవుద్ది, a²/b². ఈ a²/b²ని అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుద్ది 1 - a²/b². సో ఎల్సిఎం చేస్తే b² - a²/b². సో ఇప్పుడు స్క్వేర్ మనకు అవసరం లేదు, అటు సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. సో ఇది b అవుతుంది.
సో మనకి సైన్ డీటా అనేది ఏమొచ్చింది √b² - a² కొసెకన్ డీటా ఏంటి దానికి ఆపోజిట్ 1 వస్తుంది కనుక దీని రివర్స్లో ఉండాలి. రివర్స్లో ఎక్కడ ఉందో ఆన్సర్ b/√b² - a². సో దిస్ ఇస్ ద ఆన్సర్. అంతే సింపుల్గా ఒక ఫార్ములాని పక్కనే మనకి ఇంకెక్కడ చేయొద్దు, జస్ట్ మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్ పక్కనే చేయండి, సింపుల్. అంతేగాని లాస్ట్ రఫ్ పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇదంతా అక్కడ కాపీ చేసి మళ్ళీ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ టైం వేస్ట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే అక్కడ ఏదైతే మనకి చిన్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫాస్ట్గా అన్ని స్టెప్స్ కాకుండా డైరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ చేయాలన్నమాట. సో చూసారా ఆన్సర్ బి. నెక్స్ట్ secant 2a = cosecant a - 27 దాని యాంగిల్ ఏ. ఈ పైన రాసేయండి ఏముంది, ఇది cosecant 90 - 2a రాసుకోవచ్చు. cosecant 90 - 2a, cosecant క్యాన్సిల్ అయితే 90 - 2a = a - 27. ఈ 2a ఇట్సే తీసుకొస్తే 3a అవుతుంది. సో 3a = 27 90 ఎంత అవుతుంది, 27 90 117. సో 3 టేబుల్లో 3 3s are 9, 3 9s are 27. సో ఆన్సర్ 39. 3 3s are 9, 3 9s are 27. సో 39 ఇస్ ద ఆన్సర్. చూసారా, జస్ట్ ఒక లైన్ ఉంటే నాకు చాలండి. మీకు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. 1 line, ఇఫ్ యూ హ్యావ్ 1 line యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్, ఇఫ్ tan θ + cot θ = 5 దెన్ tan² θ + cot² θ అంటే ఏం లేదు. సో ఇచ్చిన ఈక్వేషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, tan² θ + cot² θ అంటే మనకు కావాల్సింది ప్లస్ 2ab 2 × tan θ cot θ. tan θ cot θ ఎంత 1, 2 1s are 2. సో 2ని అట్సే తీసుకెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ మనం 5² కూడా చేయాలి. 5² అంటే 25, 25లో 2 తీస్తే 23. సో ఆన్సర్ 23. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్. సో ఇప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇలా వస్తుందని +2 = 25. +2ని అట్సే తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 25 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 23. సో ఆన్సర్ 23. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ 1/secant² θ. secant² θ పైకి వస్తే ఏమవుతుంది, cos² θ. ఎందుకంటే రెసిప్రోకల్స్ నేను చెప్పాను మీకు, కాసు సెకండ్ రెసిప్రోకల్, సైను కొసికండ్ రెసిప్రోకల్, టాను కాట్ రెసిప్రోకల్. సో ఇది మనకి cot² θ, cos² θ, sin² + cos² 1 ఫస్ట్ ఐడెంటిటీ. సో sin² + cos² 1 1 ప్లస్ tan² cot² రెసిప్రోకల్ కనుక ఇది cot². అంటే ఏమొచ్చింది మనకి 1 + cot² θ √. 1 + cot² θ అంటే ఏంటి, cosecant² θ, cosecant² θ. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, cosecant² θ. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే cosecant θ. సో ఆన్సర్ cosecant θ. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు చూద్దాం. a = secant θ + tan θ, b = secant θ - tan θ, దెన్ a × b అడుగుతున్నాడు. సో అంటే ఏం చేయాలి మనం, a × b చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ a × b వచ్చింది, రైట్ సైడ్ ఏమొస్తుంది, secant θ + tan θ × secant θ - tan θ. సో a + b × a - b, a² - b². అంటే secant² θ - tan² θ ఐడెంటిటీ 2. సో 1 ఆన్సర్ 1. ఆన్సర్ 1 అని 1 ఆప్షన్ పెట్టకూడదు, ఎందుకంటే 1లో 0 ఉంది. మనం ఏం పెట్టాలి, 1 ఎక్కడ ఉందో ఆప్షన్ పెట్టాలి. 1 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, tan θ = k దెన్ cos θ. ఈ సమ్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ ట్రయాంగిల్ వేసుకొని, సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో k/1 ఏమీ లేదు కనుక k/1 తీసుకొని చేయొచ్చు. సో ఆ విధంగానే చేయొచ్చు. సో చాలా ఈజీగా వస్తుంది ఆ విధంగా చేసిన k/1. సో ఇదేమవుతుంది, √1 + k² అయిపోయింది. సో cos θ అంటే ఏంటి, మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 1/1 + k². ఇదొక మోడల్. ఇంకో మోడల్ ఉంది. tan θ అంటే ఏంటి మనకి, సో tan² ఏముంది, k². tan² θ = k². సో దీన్ని రాయొచ్చు 1 + secant². సారీ, secant² θ - 1 = k². సో ఈ -1 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో secant² θ = 1 + k². సో మనకేం కావాలి, cos θ అంటే రెసిప్రోకల్. సో cos² θ ఏమవుతుంది, రెసిప్రోకల్ అంటే 1/1 + k². సో cos θ కావాలంటే స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. √1 అంటే 1, √1 + k² అంటే √1 + k². సో ఈ విధంగా 2 టైప్స్ చేయొచ్చు. నెక్స్ట్, cos a/1 + sin a -2 secant a + cos a/1 - sin a. ఇంత పెద్ద ప్రాబ్లం మీడియం లెవెల్ సార్, మీడియం లెవెల్ చాలా ఈజీ ప్రాబ్లం, అందుకే మీడియం లెవెల్. హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఇంకా డిఫికల్ట్గా ఉంటాయి.
సో ఇప్పుడు చూడండి ఇదేం లేదు, ఇది మీరు మామూలు ప్రాసెస్లో చేస్తే దీన్ని డినామినేటర్ని రేషనలైజింగ్ చేయాలి, దీని డినామినేటర్ రేషనలైజ్ చేయాలి, వచ్చినన్ని యాడ్ చేసుకుంటూ పోతే మీకు ఆన్సర్ 0 వస్తుంది. అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు, జస్ట్ చిన్న టెక్నిక్ చెప్తాను. ఇక్కడ ఏ వాల్యూ 0 తీసుకోండి, 0 degrees. కాస్ 0 ఎంత 1 బై 1 ప్లస్ సైన్ 0 ఎంత 0, 0 ప్లస్ 1 1 అంటే 1. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ సీకెండ్ 0 ఎంత, సెకండ్ 0 1, 1 2 2. నెక్స్ట్ కాస్ 0 ఎంత 1, సైన్ 0 0 అంటే మళ్ళీ ప్లస్ 1. సో 1 ప్లస్ 1 2, 2 మైనస్ 2 0. సో ఆన్సర్ 0, థర్డ్ ఆప్షన్. ఎంత ఈజీగా చేయొచ్చు. అంటే ఇలాంటివి మీరు టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సింపుల్ యాంగిల్ తీసుకోవాలి. అయితే 0 కానీ 30 degrees కానీ 45 degrees కానీ 60 degrees కానీ 90 degrees అక్కడ కన్వీనియంట్ ప్రకారం తీసుకోవాలి. సో మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఆ విధంగా తీసుకుంటే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 90 కూడా తీసుకోవచ్చు. 90 కూడా తీసుకుంటే మనకి కాస్ 90 ఎంత 0, 0 బై ఎనీథింగ్ 0. సో సీకి 90 ఎంత అన్డిఫైన్, కనుక మన కన్వీనియంట్ ప్రకారం తీసుకోవాలన్నమాట. అన్ని యాంగిల్స్ కాదు, అక్కడ ఏదైతే సఫిషియెంట్ ఉందో అది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొసెకన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఇది నేను రాయొచ్చు 1/sin² రాయొచ్చు, 1/sin². సో కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్. చూసే ఇక్కడ లాజికల్గా కాట్ థీటా ఇచ్చాడు అంటే మీరు కాట్ స్క్వేర్ థీటా వస్తుంది. మీరు ఆప్షన్ చూసినప్పుడు కాట్ థీటా ఉంది, స్క్వేర్ ఉందనుకొని మీరు సెకండ్ ఆప్షన్ పెడతారు. సో కాట్ థీటా ఉంటుంది, కాట్ స్క్వేర్ థీటా ఉంటుంది. రెండింటిలో ఏది రైటో అదే మనం పెట్టాలి. నెక్స్ట్ ఇన్ ఏబిసి A is equal to 3, B is equal to 4, C is equal to 5, then cos A. ఇక్కడ స్మాల్ a అంటే అర్థం బీసీ, స్మాల్ a అంటే ఏంటి బీసీ సైడ్, స్మాల్ b అంటే ఏసీ సైడ్, స్మాల్ c అంటే ఏబీ సైడ్. ఇప్పుడు ట్రయాంగిల్ గీసీ అంటే తెలిసిపోద్ది ఈజీగా, ఏబిసి. సో ఇక్కడ మనకి ఏబి అంటే ఇది హైపోటెనస్ అవుద్ది, ఏబిసి. సో ఇది 5, ఏసీ 4, బీసీ 3. ఇప్పుడు ఏం కావాలి మనకి కాస్ ఏ అంటే ఇది కావాలి, కాస్ ఏ అంటే ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5, 4/5 సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా మనం డయాగ్రామ్స్ వేసుకొని చేసుకుంటే ఇలాంటివి చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని కాస్ ఏ అంటే సో ఇక్కడ ఏ కనుక ఓకే, సో ఇది ఎక్కువ కనుక హైపోటెనస్ కనుక ఇది ఏ కనుక ఎడ్జసెంట్ సైడ్ మనకి 3/5 అలా రాయగలమాట. 3/5 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో బొమ్మ వేసుకొని కరెక్ట్గా మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 ప్రాబ్లమ్స్కి వెళ్దాం. 11th ప్రాబ్లం, సైన్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్, ఏం రాయొచ్చు కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ కూడా అంతే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా సైన్ స్క్వేర్ మిగులుతుంది ప్లస్ సైన్ స్క్వేర్. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అని తెలుసు. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న 1, ఎందుకంటే a ప్లస్ b అన్న b ప్లస్ a అన్న ఒకటే. కనుక కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ వచ్చింది, దాన్ని మనం తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ కనుక 1. కానీ 1 అనేది 1 ఆప్షన్లో ఉండదు కదా, మ్యాక్సిమం 90% 1 ఆప్షన్లో ఉండదు. సో ఎక్కడ ఉంది 4th ఆప్షన్ ఉంది. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ a is equal to 45 degrees then find this value. చాలా ఈజీ ప్రాబ్లం అండి. సో 45 degrees ఇచ్చాడు అడిగాడు. సో చాలామంది ఏం చేస్తారంటే అది అంతా కూడా సింప్లిఫై చేసి అప్పుడు వేద్దాం అనుకుంటారు, కాదండి. సో ముందే వేసేయండి. సో ఇక్కడ 1 + 1 tan 45 ఎంత 1, tan 45 1 అంటే 1 స్క్వేర్ అంటే 1, మళ్ళీ 1 + 1, అక్కడ కూడా మళ్ళీ 1 + 1. సో 2 × 2 × 2. సో జనరల్గా ఏం చేస్తారంటే 2 2 2 కలిపేస్తారు. 2 2 2 ఎంత 6. సో లక్కీగా ఆప్షన్లో లేదు, ఒకవేళ ఉంటే అది పెట్టేస్తారు అనమాట. సో 2 2 4, 4 2 8. సో ఆన్సర్ 8, ఆప్షన్ 3. tan 48 + tan 12 / 1 - tan 48 × tan 12. ఈ సమ్ చాలామంది వదిలేస్తారు, ఎందుకంటే నేను మీకు ఇచ్చాను ఫార్ములా. సో tan a + tan b / 1 - tan a tan b = tan of a + b. ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలండి. సో ఇంటర్మీడియట్ సిలబస్ అని అనుకోవద్దు, ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, అంటే మనం నేర్చుకున్న దానికి ఎక్స్టెన్షన్ నేర్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్టెన్షన్ నేర్చుకుంటేనే వాళ్ళు ముందు ఉంటారు. సో tan a + tan b / 1 - tan a tan b. సో tan a + tan b / 1 - tan a tan b ఎంత tan of a + b, tan of a + b అంటే 48 + 12 ఎంత 60. tan 60 మనకు తెలుసు √3, tan 60 degrees ఏంటి √3. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ sin స్క్వేర్ థీటా × cos స్క్వేర్ థీటా × cosecant స్క్వేర్ థీటా + secant స్క్వేర్ థీటా. ఇంత ప్రాబ్లం మనం చేయాలంటే చాలా టైం వేస్ట్, ఓకేనా. సో నేను మీకు అన్నట్టు
ఏదైనా ఒక వాల్యూ వేయండి. సో ఇక్కడ మనకి 0 వేసాను అనుకోండి, ఆప్షన్లో 0 లేదు. అంటే 0 వేసినా రైటే, కానీ ఆప్షన్లో 0 లేదు. 45 డిగ్రీస్ వేద్దాం. sin 45 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. cos 45 1/2, 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. cosecant 45 √2, √2 స్క్వేర్ అంటే 2. secant 45 √2 స్క్వేర్ అంటే 2. సో 1/2 అంటే 1/4, 2 + 2 ఎంత 4. సో 4 క్యాన్సిల్. సో ఆన్సర్ 1. ఆన్సర్ 1 అనేది 4th ఆప్షన్ ఉంది. సో ఎక్కడైతే 1 ఉంటుందో ఆ ఆప్షన్ మనం బబ్లింగ్ చేయాలి. ఇది మామూలుగా చేసిన వస్తుందండి. సో దీన్ని 1/sin² 1/cos² అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఏమొస్తుంది, sin θ × cos θ వస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ sin² + cos² పైన వస్తుంది, కింద నుంచి sin θ × cos θ వస్తుంది, sin² × cos θ. సో పైన sin² + cos θ అంటే 1. సో 1/sin² cos θ. సో sin² క్యాన్సిల్, cos² క్యాన్సిల్, ఆన్సర్ 1. అంత చేసుకుని ఇక్కడ చిన్న ప్లేస్లో అంతా చేసుకుని టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాగ యాంగిల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ నేను ఏం చేశాను, θ 45 డిగ్రీస్ వేసాను. అలా యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ tan θ = 1/√3 దెన్ 7 sin² + 3 cos² అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి tan θ = 1/√3 అంటే θ 30 డిగ్రీస్, అది మీకు తెలియాలి. డయాగ్రామ్ వేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి మనం ఇంకో సైడ్ ఫైండ్ చేసే బదులు tan θ 1/√3 అంటే θ 30 డిగ్రీస్. ఇప్పుడు అక్కడ వేసేద్దాం. 7 × sin 30 డిగ్రీస్ ఎంత 1/2, 1/2 స్క్వేర్ అంటే 1/4 + 3 cos² ఎంత, cos 30 డిగ్రీస్ ఎంత √3/4, √3/4, √3/2, దాన్ని స్క్వేర్ చేస్తే 3/4, 7/4 + 9/4, 16/4, 4 1 4 4 జా. సో ఆన్సర్ 4. ఆన్సర్ 4 వచ్చింది. కానీ ఆన్సర్ 4 అంటే మనం 4 బబ్లింగ్ చేయకూడదు. ఆన్సర్ 4 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ 1. సో ఇది ఫ్రెండ్స్ 15 మోడల్స్ మీడియం లెవెల్ 15 మినిట్స్ బిలో చేసాం. చూడండి, కావాలని టైం 15 మినిట్స్ బిలో చేసాం. కనుక మీరు కూడా ఇంకా బాగా చేయాలంటే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. సో నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ, ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ చూస్తున్నారో మీరు అందరూ కూడా కింద లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ అన్నీ కూడా మీరు మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్కి పంపించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తెలంగాణ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ పంపించండి. అసలు తెలంగాణలో స్టూడెంట్స్ దాదాపు ఒక 3-4 లక్షలు ఉంటారు, 5 లక్షల కన్నా ఎక్కువ ఉంటారు 10th క్లాస్ రాసిన వాళ్ళు. కానీ వీడియో చూస్తున్న వాళ్ళు 1500, 1000 మంది చూస్తున్నారు. 1000 మంది, 1500, 2000 లోపే చూస్తున్నారు. అంటే సో స్టూడెంట్స్ 4 లక్షల మంది ఉన్నా సరే 4 లక్షల మంది రాయరు అనుకోండి, కనీసం 1 లక్ష మంది అయినా రాస్తారు, కనీసం ఒక 80,000 మంది అయినా రాస్తారు. 80,000 మంది అంటే కనీసం ఒక 10,000 మంది అయినా చూడాలి, కానీ ఎవరు చూడలేదు. అందుకే మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, సార్ ఐ హ్యావ్ షేర్డ్ సార్, సో నేను పంపించాను సార్, నేను అందరికీ పంపించాను అని నాకు ఒక కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి మోడల్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రాండ్ టెస్ట్ అనేది కింద నా లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. సో అంటే ఏం లేదండి, గూగుల్లో మీరు గౌరీ స్మార్ట్ అని టైప్ చేసినట్లయితే గౌరీ స్మార్ట్ వెబ్సైట్ అని టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఫస్ట్ డే 3 కనుక డే 3 లింక్ క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేస్తే నాకు వచ్చేస్తుందండి. సో ఆ విధంగా మీరు ఈరోజు నుండి ట్రై చేయండి. సో కనుక ఈ వీడియో మటుకు అందరికీ పంపించండి, ఎంతమంది అయితే అంతమందికి, వీలైతే అందరికీ పంపించండి. సో అందరికీ పంపిస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి 888 నోటిఫికేషన్, బాసరా 888 నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక 45 days కోర్స్ అనేది తయారు చేస్తాను. సో అందులో కూడా మీరు ప్రిపేర్ అవుతారు, అందులో కూడా జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాదురు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. బాయ్.